హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర విజువలైజర్. ఫ్రెండ్స్, మీరు గుడ్ సమరితాన్ అనే పేరుని ఎక్కడన్నా చూడటం కానీ వినడం కానీ జరిగిందా? లేదు కదా. అయితే ఈ గుడ్ సమరితాన్ అంటే ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఇంటి వరకు స్కిప్ చేయకుండా అలానే చూస్తూ ఉండు. ఫైనల్గా నీకు కూడా గుడ్ సమరితాన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఫ్రెండ్స్, ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఎలా అంటే స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, జాబ్కి వెళ్ళాలన్నా, లేదంటే టూర్కి వెళ్ళాలన్నా, లేదంటే రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నా, సో ట్రావెల్ చేయకుండా మనం ఏ డెస్టినేషన్ని రీచ్ అవ్వలేము. సో అందుకే ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పేసి అన్నాను. అయితే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు మనం ముందు వెళ్ళే వాళ్ళకి కావచ్చు, మన వెనకాల వచ్చే వాళ్ళకి కావచ్చు, సడన్గా అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతాం. ఆ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ని సేవ్ చేయాలా లేదా అనే దానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. సో ఇలా ఎందుకు క్రియేట్ అయ్యింది అని అంటే, రీజన్ నెంబర్ 1, మనం ఆ విక్టిమ్ని సేవ్ చేయాలి అని అంటే ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు కాల్ చేసి నిన్ను పోలీస్ స్టేషన్ పిలవడము, లేదంటే నిన్ను వేరే కోర్టుకి తీసుకెళ్లడము, సాక్ష్యాలు తెప్పించడము, ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనే ఒక బాధతో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తావు. సెకండ్ థింగ్ వచ్చేసరికి, సెకండ్ రీజన్, నువ్వు అక్కడ ఉండి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ విక్టిమ్కి హెల్ప్ చేయాలని ముందుకెళ్ళి, స్వచ్ఛందంగా ముందుకెళ్ళి తనకి హెల్ప్ చేయాలని ట్రై చేసేటప్పుడు నువ్వు పాకెట్లో మనీ చూసుకుంటే నీ పాకెట్లో మనీ ఉండవు. సో ఎక్కడైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తే వితౌట్ మనీ దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. కాబట్టి మనం మనీ యూజ్ చేయకుండా ట్రీట్మెంట్ ఇప్పించలేము. కాబట్టి సో అందుకని మనం ఆ విక్టిమ్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. సో మనీ లేవు, సో ఈజ్ ఏ స్ట్రేంజ్ పర్సన్, మనకు తెలిసిన పర్సన్ కూడా కాదు, సో ఎందుకు మనం హెల్ప్ చేయడం కదా అని చెప్పేసి మనం అక్కడ ఆ పర్సన్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాం. కానీ అక్కడే కొంతమంది వాలంటీర్లీ అక్కడికి వచ్చేసి అక్కడ చూసి అతని సిచ్యువేషన్ తెలుసుకొని 108కి ఫోన్ చేసి ఆ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ని 108లో పంపించేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి ట్రై చేస్తారు. కొంతమంది ఆ 108 వచ్చేంత వరకు కూడా కాకుండా తన బైక్ మీదే, తన ఆటోలోనూ లేదంటే కారులోనూ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ముందు జాయిన్ చేస్తాడు. సో అతనినే మనం ఈరోజు గుడ్ సమరితాన్ అంటాం. ఎలా అంటే 2021లో అక్టోబర్ 3న మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ స్కీమ్ ఏంటంటే గుడ్ సమరితాన్. ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే, ఎవరికైనా సరే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ని ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా విత్ ఇన్ 1 or 2 అవర్స్లో తనని హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి తన లైఫ్ని సేవ్ చేస్తే అతన్నే మనం గుడ్ సమరితాన్గా అని పిలుస్తాం. సో అందుకే ఆ స్కీమ్ నేమ్ కూడా గుడ్ సమరితాన్ అని చెప్పేసి పెట్టారు. అయితే తను ఈ గుడ్ సమరితాన్ ఉంది అని చెప్పేసి నువ్వు హెల్ప్ చేయకుండా స్వచ్ఛందంగా నీకై నువ్వే ముందుకొచ్చి ఆ లైఫ్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే నువ్వు గుడ్ సమరితాన్ అవుతావు. ఇలా యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేది విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే జరిగిపోవాలి. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది డెత్ కాజ్డ్ బై ది యాక్సిడెంట్స్, అంటే ఇక్కడ మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యలో 50% మంది 1 or 2 అవర్స్లో చికిత్స అందకుండా చనిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ 1 or 2 అవర్స్లో నువ్వు ఆ విక్టిమ్ని ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఖచ్చితంగా తన లైఫ్ని సేవ్ చేయొచ్చు. సో దట్ మనం ఒక 50% డెత్ రేట్ని తగ్గించవచ్చు. సో అకార్డింగ్ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా 2014 నుంచి 2023 వరకు సుమారు యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 16 లక్షల మంది. మీకు తెలుసా, ప్రతి 1 గంటకి యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో? 17 మంది చనిపోతున్నారు. అంటే మన ఇండియాలో 1 అవర్కి 17 మంది యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. 2021 అక్టోబర్ 3న మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ గుడ్ సమరితాన్ అనే స్కీమ్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఈ గుడ్ సమరితాన్ అనే స్కీమ్ ఏం చెప్తుందంటే, ఇలా యాక్సిడెంట్స్ అయిన విక్టిమ్ని విత్ ఇన్ 1 or 2 అవర్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తన లైఫ్ని సేవ్ చేస్తే తనకి
ఒక 5,000 రూపీస్ రివార్డ్ అని చెప్పేసి అప్పుడు 2021లో ఈ రివార్డు వాళ్ళు ప్రకటించారు. అయితే 2024 వచ్చేసరికి ఆ రివార్డు 5,000 కాస్త 25,000ని చేశారు. అలాగే మే 6th 2025న అఫీషియల్గా ఒక జీవోని అన్ని హాస్పిటల్స్కి పాస్ చేసింది. ఏంటంటే హాస్పిటల్లో ఏ యాక్సిడెంట్ జరిగిన కేసు వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఆ కేసుని ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఆపొద్దు, తనకి ట్రీట్మెంట్ చేయించండి, ఖచ్చితంగా అతను బతికే ఛాన్స్ ఉంటే బ్రతికించండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ 1.5 lakh వరకు మేమే బేర్ చేస్తామని చెప్పి ఒక అఫీషియల్ జీవో కూడా అన్ని హాస్పిటల్కి పాస్ చేసింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే నీకు ట్రీట్మెంటు 1,50,000 వరకు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. సో గైస్, ఎప్పుడైనా సరే నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ పక్కన వాళ్ళు కావచ్చు, నీ ముందు వెనక వాళ్ళు కావచ్చు, ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగితే మీరు హెజిటేట్ అవ్వద్దు, భయపడొద్దు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి, ఆ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి, ఇక్కడ కానీ డబ్బులు లేవని చెప్పేసి ఎవరు కూడా ఆ విక్టిమ్ని వదిలేసి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఆ ప్రాణాన్ని కాపాడండి. కాపాడితే యూ విల్ బికమ్ ఏ గుడ్ సమరితాన్. మీకు ఒక అవార్డు కూడా వాళ్ళు ఇస్తారు. రివార్డుతో పాటు నీకు ఒక గుర్తింపు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ గుర్తింపు ఒక సర్టిఫికేషన్. ఇది ఎలా వస్తుంది అని అంటే, నువ్వు వెళ్ళిన హాస్పిటల్లో ఆ డాక్టర్ నీ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ పోలీస్కి షేర్ చేసిన తర్వాత పోలీసు ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత పోలీసు కన్ఫర్మ్ చేస్తాడు ఇతను గుడ్ సమరితాన్ అని. వెంటనే ఆ గుడ్ సమరితాన్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి పంపించిన తర్వాత ఆ పోలీసు చెప్తాడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి హీస్ ఏ గుడ్ సమరితాన్ అని. వెంటనే ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఈ డీటెయిల్స్ని మినిస్ట్రీకి పంపిస్తాడు. సో మినిస్ట్రీ వాళ్ళు నిన్ను వెరిఫై చేసుకొని నీకు రివార్డ్ ఇస్తారు, అలాగే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. గైస్, ఇలా రివార్డ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారనే దానికోసం హెల్ప్ చేయొద్దు. ఎందుకంటే మనకు కావచ్చు, రేపొద్దున మన పక్కన వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి, సో అతన్ని కోల్పోతే ఆ ఫ్యామిలీ ఎంతవరకు బాధ ఫేస్ చేస్తుందో ఆ బాధ నువ్వు కూడా తెలుసుకో. ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే కనుక మీరు మాత్రం ఎలాంటి భయపడొద్దు. ఎందుకంటే పోలీసులు అని చెప్పి అవి ఇవి అని చెప్పేసి ఏం భయపడొద్దు. మీరు ఆ విక్టిమ్ తీసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ దగ్గర ఉంటే దాన్ని తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించండి, తన లైఫ్ని సేవ్ చేయండి. అలాగే be a good Samaritan. Okay guys, see you in the next video. Bye bye.